జనరల్గా ప్రొఫెషనల్ లైఫ్లో ఎర్నింగ్స్ కాకుండా మనకి ఇష్టం ఉన్న ఫీల్డ్స్లో వేరే సోర్స్ ద్వారా బిజినెస్ చేసి ఎర్న్ చేయాలనే గోల్స్ అందరికీ ఉంటాయి. అలాంటివి మన టాలీవుడ్ హీరోస్ కూడా ఫాలో అవుతున్నారు. ఒక సైడ్ మూవీస్లో యాక్ట్ చేస్తూ కోట్లలో ఎర్న్ చేస్తున్న మన టాలీవుడ్ హీరోస్ బిజినెస్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళకి నచ్చిన రూట్స్లో కొన్ని బిజినెస్ స్టార్ట్ చేశారు. అయితే ప్రజెంట్ టాలీవుడ్ హీరోస్ యొక్క కొన్ని బిజినెస్లు ఏంటో చూద్దాం. టాలీవుడ్లో బిజినెస్ మ్యాన్ అంటే అది మన నాగార్జున అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక సైడ్ మూవీస్ చేస్తూనే అన్నపూర్ణ స్టూడియోస్ ఓనర్గా మరియు అన్నపూర్ణ బ్యానర్లో ప్రొడ్యూసర్గా సక్సెస్ఫుల్ మూవీస్ ప్రొడ్యూస్ చేశారు. అలాగే ఇంకా చేస్తున్నారు కూడా. మన సూపర్ స్టార్ మహేష్ బాబు ఏషియన్ సినిమాస్ వాళ్ళతో టైఅప్ అయ్యి ఏఎంబి సినిమాస్ మల్టీప్లెక్స్ బిజినెస్లోకి కూడా దిగారు. ఇక నందమూరి వంశంలో బిజినెస్ మ్యాన్గా ఎదిగారు కళ్యాణ్ రామ్. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో తన మూవీస్తో పాటు జైలవకుశ మూవీ ప్రొడ్యూస్ చేశారు. ఇది మాత్రమే కాకుండా ఆయన అద్వైత విఎఫ్ఎక్స్ స్టూడియోస్ పెట్టి నాన్నకు ప్రేమతో, ఓం, జైలవకుశ లాంటి మూవీస్కి విఎఫ్ఎక్స్ వర్క్స్ కూడా చేశారు. ఇండస్ట్రీలో ఇప్పుడు ఉన్న జనరేషన్ హీరోస్లో బిజినెస్ మ్యాన్ లక్షణాలు ఉన్న హీరో ఎవరంటే అది రామ్ చరణ్ అని చెప్పవచ్చు. కొనిదెల ప్రొడక్షన్ కంపెనీ పెట్టి ఖైదీ నెంబర్ 150, సైరా మరియు ఆచార్య లాంటి మూవీస్ ప్రొడ్యూస్ చేశారు. ఇది కాకుండా రామ్ చరణ్ ఎయిర్లైన్స్ బిజినెస్లో కూడా అడుగుపెట్టారు. ఇతనికి స్వంతంగా ట్రూ జెట్ డొమెస్టిక్ ఎయిర్లైన్స్ కూడా ఉంది. న్యాచురల్ స్టార్ నాని కూడా వాల్ పోస్టర్ సినిమా అనే బ్యానర్ స్టార్ట్ చేసి వి హిట్ మూవీస్ ప్రొడ్యూస్ చేసి ప్రొడ్యూసర్గా కూడా క్లిక్ అయ్యాడు. విద్యానికేతన్ స్కూల్స్ ఓనర్ మంచు విష్ణు అని చాలామందికి తెలుసు. అలాగే ఇవే కాకుండా హైదరాబాద్లో ఇతనికి స్వంతంగా స్ప్రింగ్ బోర్డ్ మరియు న్యూయార్క్ అకాడమీ స్కూల్స్ ఉన్నాయి. ఇక మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఏషియన్ సినిమాస్తో టైఅప్ అయ్యి మహబూబ్ నగర్లో ఏవిడి సినిమాస్ బిజినెస్లోకి ఎంటర్ అయ్యాడు. అలాగే మన ఐకన్ స్టార్, స్టైలిష్ స్టార్ బన్నీగా పిలుచుకునే అల్లు అర్జున్ గారు బఫెలో వైల్డ్ వింగ్స్ రెస్టారెంట్ ఫ్రాంచైజ్ తీసుకొని బిజినెస్లోకి ఎంటర్ అయ్యాడు. ఇది కాకుండా రీసెంట్గా AAA మూవీస్ నేమ్తో మల్టీప్లెక్స్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఓకే ఫ్రెండ్స్, ఇవి నాకు తెలిసిన కొన్ని టాలీవుడ్ హీరోస్ బిజినెస్ వెంచర్స్. ఇంకా మీకు తెలిసినవి ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఏమైనా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడగాలనుకున్నా లేదా ఏ విషయం గురించి అయినా తెలుసుకోవాలనుకున్నా కామెంట్ చేయండి.